సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో హనుమాన్ భక్తుడిపై ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. పట్టణంలోని ఓ వైన్స్ పర్మిట్ రూమ్లోని పనిచేస్తున్న ఓ స్వామిపై గ్లాసులు అడిగితే డబ్బులు ఇవ్వమన్నందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ చేసుకున్నట్లు స్వాములు తెలిపారు. జరిగిన దాడిలో ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున హుస్నాబాద్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భక్తుడిపై చేసుకున్న కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఎక్సైజ్ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో స్వాములు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీజేపీ నాయకులు దొడ్డి శ్రీనివాస్, గాదాసు రాంప్రసాద్, పలువురు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. అదేం మాట్లాడు సార్, నేను ఇక్కడ పనిచేస్తాను సార్, నేను ఇది కాకపోయినా మొత్తం చెప్పండి సార్. తీసుకుపోయి కంప్లైంట్ రాయించుకొని అది చేసుకోండి సార్. పైరవీలు వస్తారు, దాంట్లో పనిచేసే ఓనర్లు వచ్చి బెదిరిస్తారు. కొంతమంది మా ఊళ్ళో ఏదైతే దుర్గా వైన్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక హనుమాన్ భక్తుల మీద ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి గారు అకారణంగా దాడి చేయడం జరిగింది. అది కానీ ఎక్సైజ్ డ్యూటీలో ఉండగా కూడా ఎక్సైజ్ వైన్స్ లోపటి తిరుక్కుంటూ బెల్ట్ షాపులలో పైసలు వసూలు చేసుకుంటూ గ్లాసులు ఇవ్వనందుకు ఒక హనుమాన్ భక్తుల మీద అకారణంగా దాడి చేయడం హుస్నాబాద్ ఏదైతే హనుమాన్ భక్త కమిటీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.